హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ అఫీషియల్ 81. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. తనుజని బిగ్ బాస్ టార్గెట్ చేస్తుందా, ఎందుకు? అలాగే కళ్యాణ్ పడాలకి నాగార్జున సార్ సెల్యూట్ల మీద సెల్యూట్లు ఎందుకు చేస్తున్నారు? అలా కళ్యాణ్ పడాలకి సెల్యూట్ల మీద సెల్యూట్ చేయడం వల్ల కళ్యాణ్కి ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, అడ్వాంటేజెస్ ఉన్నాయా అనేది నాకు అనిపించింది, నేను చెప్తా. ఫస్ట్ తనుజని టార్గెట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా టార్గెట్ చేస్తున్నారు. ట్రయాంగిల్ ఇప్పుడు ఏంటంటే భరణి సార్ ఇష్యూలో ట్రయాంగిల్ అనేది ఎక్కడైనా అంతే. సార్ వాళ్ళు ఇప్పుడు మనము చదువుకున్నప్పుడైనా స్ట్రైట్గా ఉండాలని చెప్పేసి చెప్తారు. ట్రయాంగిల్ అన్నప్పుడు స్ట్రైట్గా ఉండాలి. అదే డౌట్ తను రేస్ చేసిందనమాట తనుజ. అలా రేస్ చేయడంలో తప్పేమీ లేదు. తను ఒక హౌస్ మెంబర్ కాబట్టి తను ఎవరైనా వాళ్ళకి అనిపించిన ఒపీనియన్ ఎవరైనా రేస్ చేస్తారు. ఇది డౌట్ని ఎక్స్ప్రెస్ చేసింది ఆమె తనుజ. ఇది అన్నీ ఒకేలాగా లేదు, ఇది కొంచెం వేరే ఉంది కదా అని చెప్పేసి తన డౌట్ని చెప్పింది. అది ట్రయాంగిల్ అనేది కరెక్ట్ లేకపోవడం అనేది, కరెక్ట్ షేప్లో లేకపోతే అది ఎవరిది మిస్టేక్? కార్పెంటర్ మిస్టేక్. సో వీళ్ళని అనడం నాగార్జున సార్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది కార్పెంటర్ మిస్టేక్. వాళ్ళు ముందే బిగ్ బాస్ టీమ్ అనేది చూసుకోలేదు. ట్రయాంగిల్ అన్నప్పుడు కొంచెం మిస్టేక్స్ ఉంటే మరి వీళ్ళు కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయేమో అని చెప్పేసి ముందు చూసుకోవాలి కదా. వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళకు తెలియదు కదా, వీళ్ళు ఇదే కావచ్చు, వీళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి పెట్టారేమన్న డైనమాల్లో ఉన్నారు. ఎవరైనా అలాగే అంటారు. ట్రయాంగిల్ అన్నప్పుడు కరెక్ట్ స్ట్రైట్గా ఉండాలి, సేమ్ షేప్లో స్ట్రైట్గా ఉండాలి అనేది ఇంపార్టెంట్ కదా. సో వీళ్ళు అదే చూసినారు. వీళ్ళు అన్నది రాంగ్ అయితే కాదు కదా, వీళ్ళు అన్నది రైటే కాబట్టి వాళ్ళు కార్పెంటర్, అది కార్పెంటర్ మిస్టేక్ కాబట్టి వీళ్ళ మీద ఫైర్ అవ్వాల్సిన అవసరం అక్కడనైతే లేదు. ఇవన్నీ తనుజది మిస్టేక్స్ లేకపోయినా మిస్టేక్స్ ఉన్నట్టుగా ఎందుకు చేస్తున్నారంటే తనుజ విన్నింగ్ రేస్లో దగ్గరగా ఉంది కాబట్టి తను ఇంకా ఆడియన్స్లో ఇంకా కొంచెం ఇంకా దగ్గరికి వెళ్ళాలి అంటే, ట్రోఫీ విన్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ అవ్వాలంటే కొంచెం ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురు అవ్వాలి. అంతకుముందు సీజన్స్లో కూడా విన్నర్స్ ఎవరికైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్ అంటే ఎవ్రీ వీకెండ్లో నాకు సరే ఏదో ఒకటి అనడము ఇట్లాంటివి చాలా జరిగాయి. సో తనుజకి కూడా ఇప్పుడు అలాగే జరుగుతుందన్నమాట. తను ఇప్పుడు ఆడియన్స్లో ఇంకా కళ్యాణ్ పడాలా ప్లస్ అలాగే అండ్ తనుజ వీళ్ళిద్దరూ విన్నింగ్ రేస్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఒకరిని ఇంకా ఏమంటారు పైకి లేపాలి అంటే ఇట్లాంటి మాటలు అనడం వల్ల తన మిస్టేక్స్ లేకపోయినా మిస్టేక్స్ ఉన్నాయి అన్నట్లు క్రియేట్ చేస్తే ఆడియన్స్లో వాళ్ళని గెలిపించాలన్న తపన ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి నాగ్ సార్ అనేది ఇలా చేయడం జరుగుతుంది, బిగ్ బాస్ టీం వల్ల ఇలా చేయడం జరుగుతుందని నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. అలాగే కళ్యాణ్ పడాలకి సెల్యూట్ చేయడం వల్ల ఏమన్నా అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే అడ్వాంటేజెస్ ఏమో తెలియదు కానీ డిసడ్వాంటేజెస్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే తనకి ప్రతిసారి తన మిస్టేక్స్ ఏంటనేది చెప్తలేరు కళ్యాణ్ పడాల మిస్టేక్స్ అనేది చెప్పకపోవడం వల్ల తను ఇంకా ఇప్పుడు ఆడే గేమ్స్లలో ఇన్ కేసు తను ఇప్పుడు టికెట్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయినాడు కాబట్టి తను అయినా ఒకవేళ ఇన్ కేస్ అనే నామినేషన్స్లో ఉంటే టాస్క్లు అనేవి పెడతారు కదా. నామినేషన్స్లో ఉన్నప్పుడు టాస్క్లు అనేది ఆడినప్పుడు తను ఇంకా మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. తన మిస్టేక్స్ ఏంటనేది హోస్ట్ నాగ్ సార్ అనేది వీకెండ్లో వచ్చినప్పుడు చెప్తే తన గేమ్ అనేది కొంచెం ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ఏంటనేది తన గేమ్ని తను సరిదిద్దుకొని ఆడే కెపాసిటీ ఉంటుంది. కానీ నాగ్ సార్ తన మిస్టేక్స్ తనకి చెప్పకుండా ప్రతిసారి సెల్యూట్ చేసేసరికి తనకి నా మిస్టేక్స్ ఏమీ లేవు కదా అనే డైనమాల్లో ఉండి తను అంటే తన గేమ్ అనేది ఏం ఇంప్రూవ్ అంటే అలాగే ఆడుతూ ఉంటాడు అన్నమాట. కొంచెం చేంజెస్ అయితే రావు. ఒకవేళ వస్తే ఏమన్నా నేను చేసిన ప్రతిదీ రైటే కదా, ఇది ఈ స్ట్రాటజీ యూజ్ చేయడం రైటే కావచ్చు, ఆ స్ట్రాటజీ యూజ్ చేయడం రైటే కావచ్చు అన్నట్లు కొన్ని రాంగ్ స్ట్రాటజీ కూడా యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీనివల్ల కళ్యాణ్ గేమ్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడైతే
నాగ్ సార్ అందరికీ హౌస్‌మేట్స్ అందరికీ వాళ్ళ మిస్టేక్స్ తెలియజేస్తాడో అప్పుడే వాళ్ళ గేమ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. సో, దీనివల్ల కళ్యాణ్‌కైతే చాలా ఎఫెక్ట్ పడతదని నాకనిపిస్తుంది.